లెసన్ నంబర్ 23 ఎస్ఐ యూనిట్స్ గురించి చెప్తుంది. అది మొత్తం ఒక లూసిడ్ వేలో డిస్కస్ చేసేద్దాం అండ్ గుర్తుండేలాగా. యూ కెన్ వాచ్ దిస్ వీడియో అగైన్ ఇన్ 1.5 స్పీడ్ టు reduce your time. And now let us begin with this. See, again, what I tell you is 23rd lesson SI units of physical quantity స్టార్టింగ్ ఇంకా లెంత్ మీటరు మాస్ కిలోగ్రామ్ ఇంకా వరుసగా ఇంకా స్టార్ట్ చేసేయడం కాదు. ఎస్, యూ కెన్ స్టార్ట్ విత్ ఇన్ అనదర్ వే ఆల్సో. వాట్ ఈస్ దట్? తెలిసింది ఫస్ట్ చదువుదాం, ఆ తర్వాత తెలియంది చూద్దాం. ఓకే, నౌ లెట్ us see this. యా, సి లెంత్ అంటే మీటర్ అని తెలుసు, ఇంతవరకు ఓకే. ఓకే, మాస్ అంటే కిలోగ్రామ్ అని తెలుసు, ఇంటర్మీడియట్ ఫిజిక్స్. టైం అంటే సెకండ్ అని తెలుసు, టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్. వర్క్ అండ్ ఎనర్జీ అంటే జౌల్ అని తెలుసు, ఇక్కడే మనం లూసెంట్ ఫిజిక్స్లోనే చదివాం. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే యాంపియర్ అని కూడా చూసాం. అండ్ హీట్లో వస్తుంది, టెంపరేచర్లు కెల్విన్లో ఉంటుంది. ఓకే, ఇంతవరకు చాలు. ఇది మీ బేసిక్స్. ఇవి వాట్ ఐ ఫీల్ ఇస్ ఇవన్నీ బేసిక్స్ ఇంతవరకు, రైట్? మాస్, వాట్ ఇస్ దిస్? మాస్ కిలోగ్రామ్, లెంత్ మీటర్, టైం సెకండ్, వర్క్ అండ్ ఎనర్జీ ఇది గుర్తుపెట్టుకోండి. వర్క్కి ఎనర్జీకి రెండిటికి జౌలే. ఎలక్ట్రిక్ కరెంట్ యాంపియర్ తెలిసిందే. టెంపరేచర్కి కెల్విన్, నాట్ సెల్సియస్, ఇట్ ఈస్ కెల్విన్. టెంపరేచర్కి కెల్విన్, కెల్విన్ కే. ఎస్ఐ యూనిట్ ఈస్ కెల్విన్. నా ఇంతవరకు చాలు, మిగిలింది మనం చూద్దాం మళ్ళీ. నా ఇక్కడ చూడండి, ఐ థింక్ యూ కెన్ సీ దిస్, రైట్? లాస్ట్ క్లాస్లో కొద్దిగా మర్చిపోయాను. నా బై దిస్ ఇక్కడ మనకు తెలిసిన ఒకటి చూద్దాం, రైట్? మీరు జామెట్రీ చదివింటారు, జామెట్రీలో మనకు చూసింటాం యాంగిల్కి రేడియన్. యాంగిల్స్ ఆర్ మెజర్డ్ ఇన్ రేడియన్స్, మీకు గుర్తుందా? ఎస్, యాంగిల్ రేడియన్. అదే సాలిడ్ యాంగిల్ అయితే స్టెరేడియన్. లింక్ యాంగిల్ రేడియన్ అని తెలుసు, దీన్ని కొద్దిగా లింక్ చేసుకొని సాలిడ్ యాంగిల్ స్టెరేడియన్. ఇంతవరకు చాలు. ఇంకేమైనా ఉన్నాయా? ఏరియా తెలుసు, మెన్సురేషన్లో స్క్వేర్ మీటర్స్. ఏరియా క్వశ్చన్స్లో ఉంటాయి కదా స్క్వేర్ మీటర్స్లో. అదే వాల్యూమ్కి వచ్చేసరికి క్యూబిక్ మీటర్స్, మీటర్ క్యూబ్ తెలిసిందే. అండ్ స్పీడ్, ఇది కూడా టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్, అరిథమెటిక్ మీటర్ పర్ సెకండ్. స్పీడ్ మీటర్ పర్ సెకండ్ అయితే యాంగులర్ వెలాసిటీ రేడియన్ పర్ సెకండ్. యాంగులర్ అనంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, రేడియన్స్ అని వస్తుంది. యాంగులర్ అనే పదం వచ్చిందంటే రేడియన్స్లో క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, ఓకే. యాంగులర్ వెలాసిటీ ఈజ్ రేడియన్ పర్ సెకండ్, స్పీడ్ ఈజ్ మీటర్ పర్ సెకండ్. వెలాసిటీ ఆర్ స్పీడ్కి పర్ సెకండ్ అయితే ఉంటుంది, స్పీడ్ అయితే మీటర్, యాంగిల్ అయితే రేడియన్. ఎందుకంటే యాంగిల్ యూనిట్ ఇస్ రేడియన్ ఇన్ ఎస్ఐ. ఓకే, ఇంతవరకు తెలుసు. స్పీడ్, యాంగులర్ వెలాసిటీ చూసాం. నెక్స్ట్ ఇంకేమైనా చూసామా? ప్రెషర్, పాస్కల్ చూసాం. పీ ఫర్ ప్రెషర్, పీ ఫర్ పాస్కల్ అని ప్రెషర్ కాన్సెప్ట్లో మనం చదివాం. ఎస్. పవర్, ఇది తెలిసిందే, వ్యాట్. పవర్ వ్యాట్, వ్యాట్కి డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ. ఈ పవర్ వ్యాట్ ఎక్కడ వస్తుంది? ఎప్పుడో మీరు చిన్నప్పుడు చదివింటారు, రైట్? నో ఇక్కడ చూడండి, ఫోర్స్. నో ఐ విల్ టెల్ యూ దిస్. ఎస్, ఫోర్స్ అనేది న్యూటన్, ఎందుకంటే లాస్ ఆఫ్ మోషన్, న్యూటన్, రైట్? యా, నెక్స్ట్ న్యూటన్. ఫోర్స్ని న్యూటన్ కనిపెడతారు, అందుకే న్యూటన్ పేరే పెడతారు ఎస్ఐ యూనిట్గా. ఫోర్స్కి ఎస్ఐ యూనిట్ ఏంటి? న్యూటన్, అంతవరకు తెలుసు. నా ఫోర్స్ తర్వాత ఇక్కడ చూడండి, సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్కి ఏమవుతుంది? న్యూటన్ పర్ మీటర్. ఓకే, ఏమవుతుంది? న్యూటన్ పర్ మీటర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, ఫోర్స్ న్యూటన్ అని గుర్తుపెట్టుకుంటే ఫోర్స్కి ఎక్స్ట్రా, ఐ మీన్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ ఏమైనా చేస్తే సర్ఫేస్ టెన్షన్ వస్తుంది. వాట్ ఈస్ సర్ఫేస్ టెన్షన్? దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ అ వీడియో, యూ కెన్ చెక్ దట్ ఇన్ అవర్ ప్లేలిస్ట్ అండ్ ఇట్ ఈస్ దేర్. సర్ఫేస్ టెన్షన్ యొక్క యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్. ఓకే, నౌ ఇది కాకుండా ఇంకా ఏమైనా ఉందంటే విస్కాసిటీ. విస్కాసిటీ ఈస్, అప్పుడే చెప్పాం, లిక్విడ్స్లో ఫ్రిక్షన్ కాన్సెప్ట్ని డిస్కస్ చేసేదే విస్కాసిటీ అని, రైట్? ఎప్పుడైతే ఈ న్యూటన్ పర్ సెకండ్ పర్ స్క్వేర్ మీటర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటి అని అంటే ఇట్ ఈస్ ఫ్రిక్షన్ కాన్సెప్ట్. ఓకే, న్యూటన్ సెకండ్ పర్ స్క్వేర్ మీటర్ అంటే న్యూటన్ పర్ మీటర్ ఉంటుంది ఇంటూ సెకండ్ బై మీటర్ ఉంటుంది, రైట్? ఇది దిస్ మొత్తం కలిపితే న్యూటన్ ఇంటూ సెకండ్ ఇంటూ మీటర్ స్క్వేర్, మీటర్ పవర్ -2. అదే ఇచ్చారు, న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ పర్ స్క్వేర్ మీటర్, ఎన్ఎస్ఎం మీటర్ పవర్, ఎన్ఎస్ఎం పవర్ -2. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడు ఒక జాతి, ఆర్ఎల్స్ న్యూటన్తో ముడిపడ్డవి, రైట్? ఈ మూడు గుర్తుపెట్టుకునేది కొంచెం ఇబ్బంది అయినా నాకు తెలిసి 1-2 రిపిటేషన్లో అయిపోతుంది. ఫోర్స్, సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీ. నెక్స్ట్
ఇంతవరకు అయిపోయిందా? న్యూటన్ కథ అయిపోయింది. నౌ ఇప్పుడు మళ్ళీ జస్ట్ ఒక స్మాల్ కాన్సెప్ట్ మనకు తెలిసిందే. అది చూద్దాం. ఏంటిది? ఎక్కడుంది? పొటెన్షియల్ డిఫరెన్స్. నాకు తెలిసి ఇది ఫస్ట్‌లో ఎప్పుడో వచ్చుంటుంది కెమిస్ట్రీలో. వోల్ట్. వోల్ట్ అతను వోల్ట్ అతను అంటే వోల్ట్ అనే సైంటిస్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్సెప్ట్‌ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. అందుకే అతని పేరే యూనిట్‌గా పెట్టారు. ఓకే. ఇప్పుడు వోల్ట్ అంటే మీకేం గుర్తొస్తుంది? V=I/R మీ ఇంజినీరింగ్‌లో అండ్ మీ ఇంటర్ ఫిజిక్స్‌లో చదువుతారు ఎలక్ట్రిసిటీలో. రైట్. ఓమ్స్ లా. ఓమ్స్ లా. ఓమ్స్ లాలో మనకు కనిపెట్టేదేంది? వోల్టేజ్, కరెంట్ 2 ఎప్పుడూ ఉంటాయి. కానీ మధ్యలో వచ్చే రెసిస్టెన్స్‌ని ఓమ్ అనే అతను కనిపెడతాడు. అందుకే అతని పేరే యూనిట్‌గా పెడతారు. ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఎవరు కనిపెట్టారు? ఓమ్. కాబట్టే ఓమ్. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ 2 అయిపోయిందా? ఈ 2 అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది? ఈ 2 మనకు తెలిసినవి ఈ 2. ఇక్కడ చూడండి. వేవ్ లెంత్, యాంగ్స్ట్రామ్ ఇది చూసాం మనం. మీకు గుర్తుంటుంది. పొరపాటున మర్చిపోయినా ఇప్పుడు చూస్తే గుర్తొస్తుంది. ఓకే. వేవ్ లెంత్ ఈజ్ ఇన్ యాంగ్స్ట్రామ్స్ అని. యాంగ్స్ట్రామ్ సింబల్ ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ చూడండి. ఆస్ట్రోనామికల్ డిస్టెన్స్ ఇది మీరు లూసెంట్ చదివినా, ఏది చదివినా ఫస్ట్ లైట్ ఇయర్ గురించే ఉంటుంది. సో ఎల్‌వై సింబల్ ఇంపార్టెంట్. ఎల్‌వై లైట్ ఇయర్. ఓకే. ఇంతవరకు ఓకే. నెక్స్ట్ లా 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 లా. యెస్. ఇక్కడ చూడండి. ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది కులూమ్స్‌లో డిఫైన్ అవుతుంది. క్యాపిటల్ సి. నాట్ స్మాల్ సి. క్యాపిటల్ సి. ఓకే. ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ ఇన్ కులూమ్స్. ఛార్జ్ అగైన్ ఒక్క నిమిషం. ఛార్జ్, పొటెన్షియల్ డిఫరెన్స్, ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఈ 3 ముడిపడ్డవి. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఇది గూడా. ఇంకా చెప్పాలంటే మ్యాగ్నెట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ గురించి కాన్సెప్ట్ వెళ్తుంది. కరెక్ట్‌గా చెప్పాడు. సో ఈ 3 ఇంపార్టెంటే. ఈ మూడిటితో పాటు ఈ ఎలక్ట్రికల్ కెపాసిటీ ఈజ్ ఇన్ ఫరాడ్. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. సో గుర్తుపెట్టుకోవాల్సినటువన్నీ ఇట్లా వేరే కలర్‌లో రాసేద్దాం. ఎలక్ట్రికల్ కెపాసిటీ ఈజ్ ఇన్ ఫరాడ్. రైట్. మీకు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ గురించి కూడా తెలిసుంటుంది. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఒకసారి చదివితే చాలు. ఒకవేళ తెలియకపోయినా ఎలక్ట్రిసిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మ్యాగ్నెటిజం అనేది ఇండ్యూస్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఇండక్షన్‌కి యూనిట్స్ ఏంటి అంటే హెన్రీ. ఎంత మ్యాగ్నెటిక్ ఇండక్షన్ జరిగింది అనంటే దట్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ హెన్రీస్. ఓకే. హెన్రీస్. ఆ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ పర్ స్క్వేర్ కిలోమీటర్ గాని ఇంత అని తీసుకుంటే ఒక యూనిట్ ఏరియాలో ఎన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ పోతున్నాయనేదే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. దాన్ని వెబర్ అనే యూనిట్‌తో మెన్షన్ చేస్తారు. ఎందుకంటే ఇట్ వాస్ వెబర్ ద సైంటిస్ట్ హూ ఇంట్రొడ్యూస్డ్ దిస్. ఈ 2 ఇంపార్టెంట్. ఏవైతే గ్రీన్ ఉన్నాయో అవి కాస్త 2-3 టైమ్స్ రివిజన్ చేస్తే సరిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటుంది. ఇప్పుడు ఇంతవరకు మనకు అర్థమైపోయింది. రైట్. ఇంతవరకు అర్థమైపోయింది. ఇంకా మిగిలినవి మనం చూడాలి. యెస్. గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు. ఇప్పటి నుంచి ఈ కలర్‌తో ఏదైతే మనం చూస్తున్నామో అవన్నీ ఇంకొక 2, 3 సార్లు ఎక్కువ చూస్తే సరిపోతుంది. ఇంటెన్సిటీ ఆఫ్ ఫ్లేమ్. క్యాండిల్‌లో ఏముంటుంది? ఫ్లేమ్ ఉంటుంది. కాబట్టి ఇంటెన్సిటీ ఆఫ్ ఫ్లేమ్‌ని క్యాండిల్ యూనిట్స్‌తో మెజర్ చేస్తాం. దిస్ ఈజ్ సీడీ. ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఏవి గుర్తుపెట్టుకోవాలో చూడండి. ఒకటి ఫ్రీక్వెన్సీ హెర్ట్జ్ మీకు తెలిసిందే. ఇది మీకు మర్చిపోయామా? ఫ్రీక్వెన్సీ అనేది హెర్ట్జ్‌లో చూస్తాం. ఈ 2 ఇంపార్టెంట్ చూడండి. ఫ్రీక్వెన్సీ హెర్ట్జ్ అండ్ ఇది ఈస్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంగ్త్ యాంగ్స్ట్రామ్. రైట్. ఇంతవరకు చూసాం. నెక్స్ట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇది కూడా చూసాం మనం. కిలోగ్రామ్ స్క్వేర్ మీటర్ అనేసి. కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ అని. ఓకే. మొమెంటమ్ ఈజ్ కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇదొక్కటి ఇంపార్టెంట్. కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్. ఇంత కాంప్లికేటెడ్‌గా 3 ఉన్నాయి. ఆ 3 ఏంటి అనంటే ఒకటి మొమెంటమ్, రెండోది థర్మల్ కండక్టివిటీ, మూడోది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. థర్మల్ కండక్టివిటీ అంటే థర్మల్ అనంటే ఏంటి? హీట్. హీట్‌కి వాట్ పర్ మీటర్ వస్తుంది. ఓకే. కండక్టివిటీ అన్నందుకు పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. ఇంతవరకు ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్? దీన్ని ఎలా చదవాలంటే వాట్ పర్ మీటర్ అనేది థర్మల్‌కి సంబంధించింది. పర్ డిగ్రీ సెల్సియస్ తీసుకుంటే మనకు థర్మల్ కండక్టివిటీ కాన్సెప్ట్ వస్తుంది. అదే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వస్తే జౌల్ పర్ కిలోగ్రామ్ అనేది స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కావాలంటే ఒక్క డిగ్రీకి మనకు ఎంత జౌల్ పర్ కిలోగ్రామ్ స్పెసిఫిక్ హీట్ అనేది జనరేట్ అవుతుందనేది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. రైట్. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ జౌల్ పర్ కిలోగ్రామ్ పర్ కెల్విన్. ఇక్కడ కూడా జే అంటే జౌల్ పర్ కిలోగ్రామ్ పర్ కెల్విన్. అంతే. ఈ 3 మాత్రమే మనకి ఇంపార్టెంట్ అవుతాయి. మొమెంటమ్, థర్మల్ కండక్టివిటీ, స్పెసిఫిక్ హీట్. ఈ 3 ఒకవేళ టఫ్‌గా ఇస్తే అవి ఇస్తాడు. రైట్. ఇంకొకటి ఉంది. సారీ. యాంగులర్ మొమెంటమ్. మొమెంటమ్ ఈజ్ కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్. యాంగులర్ మొమెంటమ్ ఈజ్ కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. మీటర్ స్క్వేర్. ఇక్కడ ఏమొస్తుంది అంటే ఇక్కడ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. దీనికి తేడా ఏంటండి? ఇక్కడ మీటర్ స్క్వేర్. ఓకే. మీటర్ స్క్వేర్ వచ్చిందంటే యాంగులర్ మొమెంటమ్. కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అంటే యాంగులర్ మొమెంటమ్. కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ అంటే
momentum. Impulse is Newton second. Now న్యూటన్ అంటే ఏంటండి? ఫోర్స్. సపోజ్ మీరు ఫ్యాన్ తిరిగేది ఎట్లా తిరుగుతుంది? టైం పెరిగే కొద్దీ ఫాస్ట్ పెరుగుతుంది. అలా కాకుండా ఒక్క సడన్‌గా థండర్ స్టార్మ్, ఉరుములు చూసారా? ఉరుములు ఒక్కసారిగా మీద పడుతుంది. అంటే ఒక్క సెకండ్‌లో ఎంత ఎనర్జీ వస్తుంది అనేదే ఇంపల్స్. అంటే న్యూటన్. ఫోర్స్ పర్ యూనిట్ సెకండ్ ఎంత ఉంటుందో దాన్ని ఇంపల్స్ అంటాం. రైట్? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో ఇంపల్స్ ఫంక్షన్ ఈస్ ద హైయెస్ట్ ఫంక్షన్ దట్ ఈస్ మేజర్‌లీ యూజ్డ్. నౌ ఇంపల్స్ అనేది న్యూటన్ సెకండ్. ఇది మీకు ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్ చదివితే ఉండింటుంది. నౌ ఇంతవరకు ఓకే. ఇంటెన్సిటీ లక్స్‌కి ఇల్యూమినేషన్. అండ్ ల్యూమెన్ అంటే ల్యూమినియస్ ఫ్లక్స్ ఆర్ ఫోటోమెట్రిక్ పవర్. ఇంతే. ఇంతకు మించి ఇంకేం లేదు. మొత్తం ఐ థింక్ వి డిస్కస్డ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకా ఏమైనా ఉన్నాయంటే డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. యెస్. 1, 2, 3, 4, 5, 6, 7. 7 ఉన్నాయి. 7 గుర్తుపెట్టుకోవాల్సినవి ఉన్నాయి. అండ్ ఇంకొక 3, 4 అయితే ఒకసారి చూస్తే సరిపోతుంది అన్నట్టు ఉంది. లక్స్ ఇస్ ఫర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినేషన్. ఇల్యూమినేషన్ ఐ మీన్ వెలుతురుంది అంటే దాంట్లో ఎల్యుఎక్స్ అనేది యూనిట్. సింబల్ ఇస్ ఎల్ఎక్స్. కానీ ఇక్కడ చూడండి, ఇదేంటిది? ల్యూమెన్ అనేది ఏంటి? ల్యూమినియస్ ఫ్లక్స్ అంటే యూనిట్ ఏరియాలో ఎంత లైట్ పోతుంది అనేది ఫ్లక్స్తో వస్తుంది. ఆర్ ఫోటోమెట్రిక్ పవర్కి యూనిట్ ఇస్ ల్యూమెన్కి ఎల్ఎం, లక్స్కి ఎల్ఎక్స్. దిస్ ఇస్ ఆల్. ఇంకా ఏమైనా ఉంటే డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. ఐ షల్ బి వెయిటింగ్. సో దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్. టేక్ కేర్.